సూళ్ల కర్రలతో కుళ్లబొడిచే అధికారులు ఒక్కసారి ఇలా బేలగా మారిపోయారెందుకు? చట్టాల్లోని లొసుగుల్ని ముక్కులతో పసిగట్టే యోధులు ఇప్పుడిలా భయపడి పారిపోతున్నారెందుకు? మసూరిలోని అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో నేర్చుకున్న పాలనా పాఠాలు, దశాబ్దాల పాలనానుభవాలన్నీ ఏమైపోయాయి? దేశంలోని బ్యూరోక్రాట్లు బిక్కుమంటున్నారేమిటి? సంవత్సరానికి ఒకసారి దాదాపు 800 మంది అద్భుతమైన తెలివితేటలున్న వాళ్లను ఎంపిక చేసుకునే ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఇప్పుడు ఒక అంతర్మథనం జరుగుతోంది. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అత్యున్నత హోదాలను దక్కించుకున్న వాళ్లు వీళ్లంతా. అద్భుతమైన శిక్షణ, నడతలో, నడవడికలో, పాలనా విషయాల్లో, దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల పట్ల, సమస్యల పట్ల లోతైన అవగాహనతో సర్ అనిపించుకోవడానికి అన్ని అర్హతల్ని సంపాదించుకొని ఈ మసూరి నుంచి బయటకొస్తారు సివిల్ సర్వెంట్స్. ये सूट मेरा देखो, ये बूट मेरा देखो, जैसे गोरा कोई లండన్ का. ఒక జిల్లాలో సబ్ కలెక్టర్ గా ప్రారంభమయ్యే ఐఏఎస్ల కెరీర్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ హోదా దాకా వెళ్తుంది. ఈ మధ్యలో వాళ్లు గడించే అపారమైన అనుభవాల్లో అందమైనవి కొన్నుంటే మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు చాలానే ఉంటాయి. సగటు ఐఏఎస్ ఆఫీసర్లుగా మౌనంగా తమ పని తాము చేసుకుపోయే వాళ్ళు ఎక్కువ మంది అయితే, ఇక కీలకమైన పదవుల్లో, హోదాల్లో ఉంటూ విపరీతమైన మానసిక ఒత్తిళ్లతోనూ తరచూ వివాదాస్పద విషయాల్లో వినిపించి కనిపించే వాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ ఇంకొంతమంది గురించే చర్చలు, రచ్చలు, రాద్ధాంతాలు. ఐఏఎస్లంతా అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లేనన్నది ఈ మధ్య విపరీతంగా వినిపిస్తున్న మాట. ఈ మాటల్లో నిజాల కంటే అబద్ధాల పాళ్లే ఎక్కువున్నా కొంతమంది పోకడలతో, చేష్టలతో నిజాయితీ పరులైన అధికారులు కూడా నష్టపోతున్నారు. ఇంతటి ఇమేజ్ లాస్కు కారణం కొంత మీడియా కూడా అని చెప్పుకోక తప్పదు. 1-2 సందర్భాల్లో తప్ప ఈ అధికారులు చేసిన మంచి పనులు ఎక్కడా ప్రచారానికి నోచుకోకపోవడం ఇంకో విషాదం. ఒకసారి ఈ ఐఏఎస్ల కెరీర్ ప్రారంభంలో సబ్ కలెక్టర్లుగాను, జాయింట్ కలెక్టర్లుగాను, కలెక్టర్లుగాను పనిచేస్తున్న రోజుల్లో అక్కడి ప్రజలతో మమేకమై వాళ్ల సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్లు పడ్డ శ్రమ, దానికొచ్చిన గుర్తింపు తర్వాత కనుమరుగైపోతాయి. ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో, సచివాలయం గదుల్లోనో బందీలైపోయి పొలిటీషియన్లు తరచూ పెట్టే ఫైళ్ల చికాకుల్లో మునిగిపోతారు. మొదట్లో ఈ దేశ ప్రజలకు ఏదైనా చేయాలనే పట్టుదల కనిపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితులతో రాజీ పడిపోయే ధోరణి అలవడుతుంది. ఒక్కోసారి తమకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకోలేక ట్రాన్స్ఫర్లు చేయించుకుని వెళ్లేవాళ్లు కొంతమంది అయితే, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులకు నో చెప్పి పనిష్మెంట్ల బారిన పడి బదిలీల్లో ఇరుక్కుపోయే వాళ్ళు ఇంకొంతమంది. ఇక రాజీలు పడిపోయి ఎక్కడ సంతకాలు పెట్టాలో పెట్టేసి సర్దుకుపోయే ఐఏఎస్ల సంగతి తెలిసిందే. వీళ్ళంతా 1, 2, 3 వర్గాలైతే, ఇక 4వ వర్గం పూర్తి అవినీతిలో కూరుకుపోయి తమ బాసుల్ని, నేతల్ని సైతం పక్కదారులు పట్టించేవాళ్లు. ఇవాళ సిబిఐ కాంపౌండ్లోకి అడుగుపెట్టిన వాళ్లంతా అవినీతి పరులేనన్న అభిప్రాయం కలగడానికి మీడియాలో వస్తున్న దృశ్యాలే కారణమన్నది ఒక ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజానిజాల్ని విశ్లేషించుకునే కంటే అసలు అటువంటి అభిప్రాయం జనంలో రావటానికి ఇంకేమేం కారణాలున్నాయన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడొచ్చింది. ఎల్వి సుబ్రహ్మణ్యం అనే ఈ సీనియర్ అధికారినే తీసుకుందాం. ఎక్కడా మచ్చ లేకుండా నడిచిన ఆయన నేపథ్యం మొత్తం కీలకమైన హోదాల్లోనే గడిచింది. హౌసింగ్ బోర్డ్, వైద్య శాఖ, మెట్రో వాటర్ బోర్డ్, పరిశ్రమల మౌలిక సౌకర్యాల సంస్థ, ఇన్వెస్ట్మెంట్స్, ఇటువంటి కీలక శాఖలే అన్ని. వైఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు ఎల్వి సుబ్రహ్మణ్యం సారథ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇక అటువంటి శాఖల్ని నిర్వహించి అనేకమైన వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న శ్రీలక్ష్మి, బిపి ఆచార్యలు ఇప్పటికే జైలు పాలైన నేపథ్యంలో మిగతా ఏ అధికారి సిబిఐ కార్యాలయానికి వెళ్ళొచ్చినా వాళ్లు కూడా రేపటి రోజున అరెస్ట్ అయిపోతారనే ప్రచారం జరిగిపోతోంది. ఎల్వీఎస్ ని ఛార్జ్ షీట్ లో 9వ నిందితుడిగా చేర్చిన సిబిఐ ఆయన్ని మాత్రం అరెస్టు చేయలేదు. 2 సార్లు ఆఫీసుకు పిలిచి ఆయన్ని విచారించిన లక్ష్మీనారాయణ సరిగ్గా ఎల్వీఎస్ ఇంట్లో పెళ్లి జరుగుతున్న ముందు రోజునే ఛార్జ్ షీట్ విడుదల చేయటం యాదృచ్ఛికంగా జరిగిపోయిందనడానికి వీల్లేదు. గతంలో ఫోక్స్ వ్యాగన్ కేసులో ఇదే సిబిఐ ఎల్వీఎస్ ను నిర్దోషిగా ప్రకటించి వదిలేసింది. ఈసారి ఎలాగైనా ఈ అధికారిని పట్టించాల్సిందేనన్న పంతంతో లక్ష్మీనారాయణ ఉన్నట్లు అన్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.
స్వైన్ ఫ్లూతో జనం బిక్కచచ్చిపోతున్నప్పుడు ఇదే ఎల్వీఎస్ ప్రశంసనీయంగా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణా నదీ జలాల్ని హైదరాబాద్కు తరలించే పనుల్ని మెట్రో వాటర్ బోర్డు అధికారిగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు అధికారిగా నిర్మితి కేంద్రాల్ని పెట్టింది ఆయనే. ఇంతటి పేరున్న వ్యక్తిని ఎటువంటి ఆధారాలు లేకుండా సిబిఐ అక్యూజ్డ్ లిస్టులో అంత నిర్లక్ష్యంగా ఎలా ఇరికిస్తుందనే వాదనలు లేకపోలేదు. తాను నిర్దోషిగా బయటపడతానంటూ నమ్మకంగా ఉన్న ఎల్వీఎస్ ఆత్మస్థైర్యం మరి మిగతా అధికారుల్లో అంతగా కనిపించకపోవడానికి కారణాలేమిటి? నిజానికి వైఎస్ జమానాలో ఒక్క ఆయన తప్ప మిగతా మంత్రులు అధికారులు అంతా జీరోలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి పేషీ తప్ప మిగతా ఏ శాఖ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేకపోవడం ఆనాడు స్పష్టంగా కనిపించింది. వైఎస్తో కాస్త చొరవ తీసుకుని తమకిష్టం లేని అధికారులు ట్రాన్స్ఫర్ చేసిన కొంతమంది మినిస్టర్ల సంగతి ఒక మినహాయింపుగా పేర్కోవచ్చు. అందుకు ఉదాహరణగా దానేన్ నాగేందర్ వంటి వాళ్లను చెప్పుకోవచ్చు. తన వైద్య శాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తాను అడిగిన పని చేయనందుకు గాను సీఎంకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయించానంటూ ఈ మధ్య ఆయనే స్వయంగా ఓ టీవీ ఛానల్లో బయట పెట్టుకున్నారు. ఇటువంటి సంఘటనలు ఎల్వీఎస్ నిక్కచ్చితమైన మనస్తత్వాన్ని రుజువు చేస్తాయి. ఎక్కడో ఓ చోట దొర్లిపోయే చిన్న చిన్న తప్పుల మాటలు ఎలా ఉన్నా వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో మౌనంగా ఉండిపోయిన అధికారుల్ని బాధ్యులుగా చేసే విషయంలో మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటి రోజున ఐఏఎస్లంతా ఓ చోట కూర్చుని తమకొచ్చిన కష్టాన్ని చర్చించుకున్న వైనాలు చూస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులు అధికారులు ఇలా ఒకళ్ళ మీద మరొకళ్ళు నిందారోపణలు చేసుకునే కంటే ఆనాటి వ్యవహారాలు జరిగినట్లు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అందుకు ఒప్పుకోకపోయినా ఓత్ ఆఫ్ సీక్రసీ అడ్డొచ్చినా ఇవాల్టి సమాచారపు హక్కు వాటన్నింటిపైన నిటారుగా నిలబడ్డ రోజులివి. పైగా ప్రజాశ్రేయస్సు పారదర్శకత అన్నిటికంటే గొప్పవి. ఈ నేపథ్యంలో అధికారులు ఆనాటి మంత్రులు నిజాయితీగా ప్రజల ముందుకొచ్చి నిజాల్ని నిష్కర్షగా బయటపెట్టిన రోజున వాళ్ల గౌరవం పెరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. మరి ఆ తొలి అడుగు ఎవరిది?